హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ సాంగ్ ప్లే చేయట్లేదు కాపీరైట్ ఇష్యూస్ వల్ల. నేను షార్ట్స్లో విత్ మ్యూజిక్ డిఫరెంట్ స్పీచ్తో తీసి పెట్టాను. ఇక్కడ మీరు స్టెప్స్ నేర్చుకున్నాక షార్ట్స్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మరి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. హాయ్ అందరికీ. సో నేను ఇవాళ నేర్పించబోయే సాంగ్ లైక్ జెన్నీ బై జెన్నీ. స్టార్ట్ చేసే ముందు నేను ఈ వీడియోని క్లిక్ చేసా. సో నా రైట్ హ్యాండ్ మీ రైట్ హ్యాండ్తో కలుస్తుంది, నా లెఫ్ట్ హ్యాండ్ మీ లెఫ్ట్ హ్యాండ్తో కలుస్తుంది. నేను ఈ సాంగ్ని కోరస్ పార్ట్ని 7 సెట్స్ లాగా డివైడ్ చేసా. సో సెట్ 1 నుంచి సెట్ 7 దాకా ఉంటుంది అనమాట. ప్రతి సెట్లో ఇంచుమించు 8 కౌంట్స్ ఉంటాయి, అంటే 8 స్టెప్స్ ఉంటాయి అనమాట. సో ప్రతి సెట్ అయిపోయాక దాని ప్రాక్టీస్ అయిపోయాకే మళ్ళీ లాస్ట్ సెట్ దాకా వెళ్తాం. లాస్ట్ సెట్ అయిపోయాక మొత్తం సాంగ్ మొత్తం 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాము. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ఈ సాంగ్కి కొంచెం ఈజీగా రావడానికి నేను ముందు 4 డ్యాన్స్ ఎలిమెంట్స్ నేర్పిస్తాను. ఈ 4 నేర్చుకుంటే మీకు మొత్తం ఈజీ అయిపోతుంది ఈ సాంగ్ కోరస్ నేర్చుకోవడం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏమో బౌన్స్ అనమాట. సో బౌన్స్ అంటే ఏం లేదు, జస్ట్ నీస్ని బెండ్ చేసి బ్యాక్ చేయాలి. ఓకేనా, సో నీస్ని బెండ్ బ్యాక్. ఓకేనా, నాతో పాటు ఒకసారి 8 టైమ్స్ చేయండి. 8 కౌంట్స్ అయిపోయాక మీరు బాడీని కూడా కొంచెం లూజ్గా ఉంచండి, సో హిప్ హాప్ స్టైల్ లాగా. ఓకేనా, సో చూస్తే బౌన్స్ చేద్దాం. నీస్ బెండ్ బ్యాక్. ఓకే, 8 కౌంట్స్. సో 1 2 3 4 5 6 7 8. ఓకేనా, సో ఇది బౌన్స్. ఇప్పుడు నేను చెస్ట్ ఐసోలేషన్ విత్ షోల్డర్ చూపిస్తా. సో చెస్ట్ని ఇన్ అనండి. ఇన్ అన్నప్పుడు మీరు గమనిస్తే షోల్డర్స్ ముందుకు వచ్చాయి, మళ్ళీ అవుట్ అన్నప్పుడు, చెస్ట్ అవుట్ అన్నప్పుడు షోల్డర్స్ బ్యాక్ వెళ్ళిపోయినాయి. సో ఇది చూస్తే ఇన్ అవుట్. ఓకేనా, నాతో పాటు చేయండి మళ్ళీ ఒక 8 టైమ్స్. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, సో చెస్ట్. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హిప్ ఐసోలేషన్. సో చూస్తే ఫ్రంట్ బ్యాక్ 1 2 3. ఓకేనా, సో చూస్తే ముందుకి వెనక్కి. ఓకేనా, సో 1 2 3. లెగ్స్ని కొంచెం బెండ్ చేయండి, మళ్ళీ నీస్ని, ఎందుకంటే హిప్ మొబిలిటీ ఈజీగా ఉంటుంది కాబట్టి. సో 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఇప్పుడు చెస్ట్ అండ్ షోల్డర్ ప్లస్ హిప్ ఐసోలేషన్ రెండు కలిపి చేద్దాం. మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోవాలంటే షోల్డర్స్ అండ్ హిప్ ఒకేలాగా వెళ్తాయి, చెస్ట్ ఒకటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో చూస్తే ఓకేనా, చెస్ట్ ఇన్ అయినప్పుడు నాది హిప్ కూడా ముందుకు వస్తుంది, అండ్ దెన్ షోల్డర్స్ ముందుకు వస్తున్నాయి, చెస్ట్ మాత్రం లోపలికి వెళ్ళింది. సో మళ్ళీ చెస్ట్ బ్యాక్ అన్నప్పుడు చూస్తే హిప్ వెనక్కి వెళ్ళింది, అండ్ నా షోల్డర్స్ కూడా బ్యాక్ వెళ్ళినాయి. ఓకేనా, సో చూస్తే ఇన్ అవుట్. ఓకేనా, మళ్ళీ ఇన్ అవుట్. ఓకేనా, సో నెక్స్ట్ చూస్తే స్టాంప్ అనమాట. స్టాంప్ అంటే మీరు లెగ్ని వెనక్కి అని కిందకి పెట్టాలి. సో వెనక్కి అని కిందకి. ఓకేనా, సో చూద్దాం. ఒక 4 టైమ్స్ లెఫ్ట్ అండ్ రైట్ చేద్దాం. సో లెఫ్ట్ 2 3 4, మళ్ళీ రైట్ 1 2 3 4. ఓకేనా, ఒకవేళ నేను స్టాంప్ డయాగ్నల్గా లెఫ్ట్ సైడ్ చేయమంటే డయాగ్నల్గా లెఫ్ట్ లెగ్ పెట్టి స్టాంప్ చేయండి. 1 2 3 4. ఓకేనా, మీరు గమనిస్తే నేను ఇది బ్యాక్ అన్నప్పుడు నా వెయిట్ అంతా రైట్ లెగ్ వైపు షిఫ్ట్ అవుతుంది, మళ్ళీ లెఫ్ట్. ఓకేనా, సో స్టాంప్. ఓకేనా, ఈ 4 ఎలిమెంట్స్ నేర్చుకుంటే చాలు, మీకు ఈ సాంగ్ అంతా ఈజీగా వస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే ముందుకెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేశాక సాంగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడైతే ఒకసారి 4 చూపిస్తాం మళ్ళీ. సో ఏంటిది, ఫస్ట్ బౌన్స్ 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఇప్పుడు చెస్ట్ ఇన్ అవుట్. ఓకేనా, చెస్ట్తో పాటు హిప్ కూర్చోద్దాం. సో ఇన్ అవుట్. ఓకేనా, సో స్టాంప్ చూస్తే 1 2 3 4 5 6 7 and 8. సో సెట్ 1 అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు సెట్ 1 స్టార్ట్ చేసే ముందు ఒకసారి సెట్ 1 ప్రీవ్యూ స్టెప్స్ చూపిస్తా. ఫస్ట్ 8 కౌంట్స్ చూపిస్తా. సో చూస్తే who wanna rock with Jenny, keep your head down, nails down like Jenny. ఓకేనా, సో ఈ 8 కౌంట్స్ అనమాట. కౌంట్స్తో చూపిస్తే నేను మీకు 1 bounce 2 3 jump 4 5 6 7 8. ఓకేనా, సో ఈ 8 కౌంట్స్ అనమాట. నేనైతే మీకు ఇప్పుడు లోవర్ బాడీ చూపిస్తాను. లోవర్ బాడీలో ఫస్ట్ ఏమో లెఫ్ట్ లెగ్ని స్టాంప్ చేయండి.
సో స్టాంప్ అంటే తెలుసుగా, వెనక్కి కానీ కిందకి పెట్టండి. అన్నాక 2 టైమ్స్ బౌన్స్ చేయండి. సో 1, 2 ఓకేనా. సో అంటే స్టాంప్, బౌన్స్, బౌన్స్ ఓకేనా. స్టాంప్, బౌన్స్ చేసేటప్పుడు మీరు బాడీ చూస్తే స్టాంప్ అప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ లీన్ అవ్వండి. తర్వాత 2 టైమ్స్ బౌన్స్ చేసేటప్పుడు బాడీని రైట్ సైడ్కి మలపండి ఓకేనా. సో 1 బౌన్స్, బౌన్స్ ఓకేనా. సో మళ్ళీ చూస్తే హెడ్ కూడా కొంచెం 2 టైమ్స్ ఇలా చిన్నగా నాడ్ చేయండి అన్నట్టు ఓకేనా, చిన్నగా ఓకేనా. సో ఇప్పుడు హ్యాండ్స్ చూస్తే ఫస్ట్ స్టెప్కి ఇలా మనం లెఫ్ట్ సైడ్ నుంచి బాల్ పట్టుకొని ఇలా రైట్ సైడ్కి తీసుకొస్తున్నాం అనమాట ఓకేనా. సో 1 బౌన్స్, బౌన్స్ ఓకేనా. సో తర్వాత 2-3 స్టెప్ సెకండ్ థర్డ్ చూస్తే ఇది సాంగ్తో పాటు చూస్తే హూ ఓకేనా. ఇలా హూ అన్నప్పుడు 2 టైమ్స్ బౌన్స్ చేస్తాం మనం. హూ తర్వాత సెకండ్ థర్డ్ కౌంట్ చూస్తూ ఇలా మళ్ళీ 2 టైమ్స్ స్టాంప్ చేయాలి లెఫ్ట్ సైడ్. 2, 3 ఓకేనా. హ్యాండ్స్ ఎలా వెళ్తుంది అంటే ఇలా నో అన్నట్టు, మనం ఇందాక ఇలా గ్రాప్ చేసి ఇటు రైట్ సైడ్ తీసుకొచ్చాము, అలానే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి 2 టైమ్స్ ఇలా నో అన్నట్టు ఓకేనా, స్టాంప్ చేసుకుంటూ ఓకేనా. సో చూస్తే హూ వానా రాక్ విత్ ఓకేనా. సో ఇది అయిపోగానే లెఫ్ట్ లెగ్ పైన వెయిట్ అంతా షిఫ్ట్ చేయండి. వెయిట్ అంతా షిఫ్ట్ చేశాక 2 టైమ్స్ లెఫ్ట్ సైడ్కి జంప్ అవ్వాలన్నమాట. సో 1, 2 ఓకేనా. జస్ట్ లైట్గా ఓ అని అవసరం 1, 2 ఓకేనా. ఒకవేళ మీరు జంప్ చేయాలనుకోకపోతే జస్ట్ టో పైన వెయిట్ అంతా షిఫ్ట్ చేసి కిందకి రాండి, మళ్ళీ పైకి మళ్ళీ కిందకి ఓకేనా. సో చూస్తే ఇది చూస్తే సో 1, 2 ఓకేనా, మళ్ళీ 1, 2 ఓకేనా. ఇది 4-5 కౌంట్. సో హ్యాండ్స్ ఏం లేదు, మనము ఇట్లా ఇట్లా లీన్ అవుతాం అనమాట లెఫ్ట్ సైడ్. ఒకవేళ ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఒక పెద్ద ఫ్యాన్ పెట్టి మనం మీదకి వేస్తే ఎలా జరుగుతాం ఓహో అన్నట్టు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి. హూ వానా రాక్ విత్ జెనీ ఓకేనా, జెనీ ఓకే. సో రైట్ ఏమో రైట్ లెగ్ రైట్ సైడ్కి వెళ్తుంది. సో తర్వాత ఓకే 6, 7, 8 కౌంట్స్ ఉన్నాయి కదా. సో 6, 7, 8లో ఇది అయిపోగానే రైట్ లెగ్ బ్యాక్ అని ముందుకు పెట్టండి, మళ్ళీ లెఫ్ట్ లెగ్ బ్యాక్ ముందుకు స్టాంప్ ఇది కూడా. సో 3 టైమ్స్ అనమాట. సో చూస్తే ఇది అయిపోగానే రైట్ స్టాంప్, లెఫ్ట్ స్టాంప్, మళ్ళీ రైట్ స్టాంప్ ఓకేనా. సో బాడీ చూస్తే రైట్ అన్నప్పుడు రైట్ సైడ్కి ట్రావెల్ చేస్తారు, మళ్ళీ ఇది నా బాడీ లాగా అనుకోండి. సో మళ్ళీ లెఫ్ట్ ఓకేనా, లెఫ్ట్ సైడ్కి జరుగుతుంది బాడీ, మళ్ళీ రైట్ ఓకేనా. సో మళ్ళీ బాడీ అండ్ లెగ్స్ చూద్దాం. సో రైట్, లెఫ్ట్, రైట్ ఓకేనా. సో హ్యాండ్స్ చూస్తే చేసేటప్పుడు స్టాంప్. సో ఇలా మీరు రైట్ని పైకి పెట్టి లెఫ్ట్ కిందకు వస్తుంది. సో మళ్ళీ ఓకేనా, మళ్ళీ చూస్తే ఫస్ట్ రైట్కి లెఫ్ట్ లెగ్ వస్తుంది, రైట్కి లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. సో మళ్ళీ 2, 3 ఓకేనా, కొంచెం స్వాగ్ లాగా చేయండి. సో చూస్తే 1, 2, 3 ఓకేనా. ఈ సాంగ్ ఈ లిరిక్స్ వస్తాము, కీప్ ఎ హెడ్ డన్ నెయిల్స్ డన్ లైక్ జెనీ ఓకేనా. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి 8 కౌంట్స్ చూద్దాం. హూ వానా రాక్ విత్ జెనీ, కీప్ ఎ హెడ్ డన్ నెయిల్స్ డన్ లైక్ జెనీ ఓకేనా. సో మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. హూ వానా రాక్ విత్ జెనీ, కీప్ ఎ హెడ్ డన్ నెయిల్స్ డన్ లైక్ జెనీ, మళ్ళీ హూ వానా రాక్ విత్ జెనీ, keep your head done, nails done like Jenny ఓకేనా. ఓకే సో సెట్ 1 అయితే అయిపోయింది. నేను ఇప్పుడు సెట్ 2 ప్రీవ్యూ చూపిస్తాను. సో మనం ఇక్కడ ఆపాం కదా. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. సో ఇప్పుడు ఇది మ్యూజిక్తో చూస్తే లైక్ జెనీ, హూస్ గonna get obsessed like జెనీ ఓకేనా. సో చూస్తే ఇది ఫస్ట్ ఇక్కడ అయిపోయింది కదా, మనది అయిపోయాక ఒకసారి మళ్ళీ హిట్ చేయాలన్నమాట 2 టైమ్స్. ఇది యాక్చువల్గా 2 టైమ్స్ వస్తుంది ఓకేనా. సో కానీ మనకి సెట్ 2కి స్టార్టింగ్ ఇక్కడ నుంచి. సో 1 ఒకసారి హిట్ చేశాక మీ వెయిట్ అంతా డయాగ్నల్గా లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వండి. సో లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యేటప్పుడు లెగ్ మూమెంట్ చూస్తే 3 టైమ్స్ పైకి కిందకి వస్తుంది అనమాట. సో 1, 2, 3 ఓకే. ఈ 3 కౌంట్స్ అయితే 3 కౌంట్స్ అప్పుడు మీకు ఈ 3 కౌంట్స్లో 2 ఏమో సాఫ్ట్గా వస్తాయి స్టెప్స్, అండ్ ఒకటైతే షార్ప్గా వస్తుంది. సో సాఫ్ట్ అంటే సాఫ్ట్గా చేస్తాం, ఒకటేమో షార్ప్గా అంటాం ఓకేనా. సో ఇప్పుడు రైట్ 3కి అయితే లెగ్ అయితే సేమ్ 1, 2, థర్డ్ది కొంచెం గట్టిగా కొట్టండి కిందకి ఓకేనా. సో చూస్తే హ్యాండ్స్ చూస్తే సో 1,
2. ఓకేనా. సో రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పుడు మన బాడీ కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. మళ్ళీ రైట్ హ్యాండ్ కిందకి వచ్చేటప్పుడు లెఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు బాడీ కూడా రైట్ సైడ్కి వెళ్తుంది అనమాట, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇటు చూస్తే 1 2. ఓకేనా. థర్డ్ది షార్ప్ అన్నా కాబట్టి షార్ప్గా స్ట్రాంగ్ చేయండి ఇలా. ఓకేనా. కొంచెం బాడీ కూడా లీన్ అవ్వండి లెఫ్ట్ సైడ్కి ఇలా. ఓకే. తర్వాత సో మళ్ళీ చూస్తే 1 2 3 4. ఓకే. 4 అయిపోయాక 5 6 7 కౌంట్స్ చూస్తే మొత్తం వెయిట్ అంతా లెఫ్ట్ లెగ్ పైన షిఫ్ట్ చేసి మీ నీని బెండ్ చేసి ఫుట్ ఉంటుంది కదా రైట్ అండ్ కిందకి, మళ్ళీ రైట్ సైడ్ తీసుకెళ్ళి కిందకి, మళ్ళీ రైట్ సైడ్ కిందకి, ఇలా 3 times వస్తుంది అనమాట. మీ హిప్ని కూడా ఇలా మనం థుమ్కా చేస్తాం కదా అలానే. సో పైకి వెళ్ళినప్పుడు పైకి వెళ్తుంది, మళ్ళీ కాలు కిందకి రాగానే మళ్ళీ కిందకి వస్తుంది. 1 2 3. ఓకేనా. హ్యాండ్స్ చూస్తే మీరు ఇలా పిడికి లాగ్ వేయించి పైకి పెట్టండి. ఓకేనా. సో పైకి పెట్టి కాళ్ళు పైకి వెళ్ళినప్పుడు మన బాడీ ఏమో ఇలా కిందకి 1 మళ్ళీ ఇలా. ఓకేనా. ఇలా మూవ్ అవుతుంది అనమాట. సో కాలు పైకి వచ్చినప్పుడు ఇలా, కిందకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇలా పైకి వస్తుంది. ఓకేనా. సో చూస్తే 1 2 3. ఓకేనా. లాస్ట్లో లెగ్ కిందకి అనేసి హ్యాండ్ ఏమో పైకి అనండి. ఓకేనా. సో మళ్ళీ చూస్తే 1 2 3 8. ఓకేనా. సో చూస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8. ఓకేనా. మళ్ళీ ఒకసారి సెట్ 2 చూద్దాం. 1. ఓకేనా. 1. సో ఇది సెట్ 1 కంటిన్యూషన్. సో 1 2 3 4 5 6 7 8. ఓకేనా. మళ్ళీ చేద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8. నేను సెట్ ఒకసారి చేద్దాము. సో మ్యూజిక్తో చేస్తా. సో who wanna rock with Jenny, keep your head done, nails done like Jenny, who's gonna get obsessed like Jenny. ఓకేనా. మళ్ళీ కౌంట్స్తో చూపిస్తా. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. సెట్ 2 అయితే అయిపోయింది. సో సెట్ 3 స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీకు ప్రివ్యూ చూపిస్తాను. లైక్ కదా ఇక్కడ ఆగిపోయింది. సో 1 2 3 4 5 6 7 8. ఓకేనా. ఈ 8 కౌంట్స్ అనమాట. ఇక్కడైతే బీట్ వస్తుంది లిరిక్స్ కంటే, లైక్ జెనీ 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 అని వస్తుంది. సో అయితే లోవర్ బాడీతో స్టార్ట్ చేయట్లేదు, ఫ్రమ్ టాప్ స్టార్ట్ చేస్తా. సో అప్పర్ బాడీ నుంచి ఇక్కడ ఆపాం కదా. సో ఇక్కడ ఆపాక ఇక్కడ నుంచి పుల్ చేసి బైసెప్ లాగా బైసెప్ చూపిస్తాం కదా అలా చూపియండి. ఓకేనా. తర్వాత ఫస్ట్ కౌంట్ ఇది. తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ షోల్డర్ పైకి హ్యాండ్ వస్తుంది, అది సెకండ్ కౌంట్. ఇలా మళ్ళీ ఓపెన్ చేసి ఏంటి అన్నట్టు థర్డ్ కౌంట్. సో చూస్తే 1 ఓన్లీ హ్యాండ్స్ చూపిస్తున్నా, 2 అండ్ దెన్ 3. థర్డ్లో మీరు ఏదైనా చేయొచ్చు మీ ఇష్టం. సో మళ్ళీ 1 2 3. ఇది హ్యాండ్ కౌంట్ అనమాట. సో చూస్తే బాడీ మనది 1 అన్నప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంది, మళ్ళీ సెకండ్ కౌంట్లో రైట్ నుంచి లెఫ్ట్కి, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి. ఓకేనా. ఈ 3 కౌంట్స్. సో 1 2 3. ఓకేనా. సో 3 కౌంట్స్ ఇలా వెళ్తాయి. సో కొంచెం బాడీ మనది ఇలా డిప్ అవుతుంది అనమాట. సో బెండ్ బ్యాక్. ఓకేనా. సో 3 times మళ్ళీ 1 2 3. ఓకేనా. సో మన డిప్ చేసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు ఇలా డిప్, మళ్ళీ ఇలా మూమెంట్. ఓకేనా. గ్రూవ్తో చేయండి. ఓకేనా. సో ఇప్పుడు లెగ్ చూస్తే మనం ఇక్కడ ఉన్నాం కదా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ ఏమో డయాగ్నల్గా రైట్ పైకి రైట్ దగ్గరకు వస్తుంది. సో డయాగ్నల్గా రైట్, మళ్ళీ రైట్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ రైట్. ఓకేనా. ఇది చేసేటప్పుడే మీరు లెగ్ని పైకి పెట్టి కిందకి, మళ్ళీ రైట్ లెగ్ పైకి అని లెఫ్ట్ సైడ్కి పెట్టండి, మళ్ళీ లెఫ్ట్ పైకి అని రైట్ సైడ్ కింద. ఓకేనా. ఇది ఎప్పుడైతే పైకి వెళ్తుందో మన బాడీ కూడా అప్పుడే డిప్ చేస్తుంది. సో 1. ఓకేనా. 1. ఓకేనా. మళ్ళీ 1 కిందకి, మళ్ళీ బాడీ కూడా బ్యాక్ అవుతుంది. సో 2 పైకి, మళ్ళీ 3 బ్యాక్,
ఓకేనా, ఇలా అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో ఇప్పుడు మొత్తం 3 కౌంట్స్ చేద్దాం, కొంచెం కాంప్లికేటెడ్ కానీ ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది. సో ఇక్కడ అయిపోయింది కదా. సో ఓకేనా, చూస్తే 1 పైకి, మళ్ళీ 2 హ్యాండ్ లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతాం, 3 అండ్ రైట్ సైడ్కి టర్న్ అవుతాం. సో మళ్ళీ చూస్తే 1 డిప్ అండ్ బ్యాక్. ఓకేనా, సో మళ్ళీ డిప్ అండ్ లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతాం, మళ్ళీ డిప్ అండ్ రైట్ సైడ్కి టర్న్ అవుతాం. ఓకేనా, మళ్ళీ సో చూస్తే 1 2, ఓకేనా, 1 మళ్ళీ 2 టర్న్ టు ద లెఫ్ట్ సైడ్, మళ్ళీ 3 టర్న్ టు రైట్ సైడ్. ఓకేనా, మళ్ళీ చూద్దాం. సో 1 2 3. ఓకేనా, సో ఈ 3 కౌంట్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో మళ్ళీ చూద్దాం. 1 2 3. ఓకేనా, సో 3 కౌంట్స్ అయిపోయాక 2 టైమ్స్ రైట్ సైడ్ లెగ్ ఏమో ఇలా పైకి వచ్చి రైట్ సైడ్, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి మళ్ళీ బ్యాక్, మళ్ళీ లెఫ్ట్. ఓకేనా, సో ఈ 3 కౌంట్స్ అయిపోయినాక ఇలా అన్నాక లెఫ్ట్ ఏమో 2 టైమ్స్, సో 4 5 నార్మల్, రైట్ 6th ఏమో ప్లేస్కి వచ్చేసి ఉంటుంది. సో 7 మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ 8. సో చూస్తే 4 బెండ్ చేసి బ్యాక్ 5 2 టైమ్స్, మళ్ళీ నార్మల్ పొజిషన్ 6, మళ్ళీ 7 8. ఓకేనా, సో చూస్తే మన ఇది అయిపోయింది కదా. సో లెగ్స్ హ్యాండ్స్ చూస్తే 2 టైమ్స్ ఇలా ఓపెన్ చేయండి. ఓకేనా, చెస్ట్ని కూడా ఇన్ అవుట్ చేయండి, ఓన్లీ చెస్ట్. సో 4 5. ఓకేనా, రైట్ సైడే చూడండి. సో 4 5. ఓకే, తర్వాత హెడ్ని ఇలా అనేసి టర్న్. ఓకేనా, హ్యాండ్స్ ఏమో ఇలా జస్ట్ ఇలా అనేసి నార్మల్ పొజిషన్కి వస్తాం, మళ్ళీ 6 7 8. ఓకేనా, సో మళ్ళీ చూస్తే 4 5 6 7 8. ఓకేనా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. సో మనం ఇలా అన్నప్పుడు ఒకసారి హెడ్ మళ్ళీ చూపిస్తా. సో ఇలా అన్నప్పుడు మనం హెడ్ని ఇటువైపు తిప్పాలి, మళ్ళీ అటు తిరిగినప్పుడు ఇలా, మళ్ళీ ఇలా. ఓకేనా, సో ఒకసారి నా హెడ్ చూడండి. సో హ్యావ్ జెనీ, లైక్ జెనీ. ఓకేనా, సో ఇలా హెడ్ మూమెంట్ చూసుకుంటూ చేయండి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. సో లైక్ లైక్ లైక్, హ్యావ్ యు ఎవర్ మెట్ లైక్ జెనీ 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 జెనీ. ఓకేనా, సో ఇలా వస్తుంది. సో మళ్ళీ చూస్తే 1 2 3 4 5 6 7 8. ఓకేనా, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో చూస్తే 1 2 3 4 5 6 7 8. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దాం. సో చూస్తే 1 2 3 4 5 6 7 8. ప్రాక్టీస్ చేద్దాం ఫ్రమ్ టాప్. ఓకేనా, సో చూస్తే who wanna rock with Jenny, keep a head and nails done like Jenny, who's gonna get obsessed like haters, they don't really like Jenny because they can never ever be Jenny. ఓకేనా, సో సెట్ 3 అయితే అయిపోయింది. ఇప్పుడు నేను సెట్ 4 చూపిస్తాను అనమాట. 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా, సో ఇక్కడైతే మ్యూజిక్తో చూస్తే హ్యావ్ యు ఎవర్ మెట్ బూమ్ 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 బూమ్. ఓకేనా, సో ఈ 8 కౌంట్స్ అనమాట. సో 8 కౌంట్స్ చూస్తే మనది ఇక్కడ అయిపోయింది కదా. సెవెంత్ది అయిపోయాక మీరు లెగ్ని కిక్ చేసి స్టాంప్ లాగే ముందు పెట్టి వెయిట్ అంతా రైట్ పైన పెట్టండి. ఓకేనా, రైట్ పైన పెట్టి లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్కి తిరగండి. ఓకేనా, సో మళ్ళీ చూస్తే కిక్ చేసి ముందుకు లీన్ అవ్వండి. ఓకేనా, లీన్ అయి బ్యాక్ టర్న్ అవ్వండి. ఓకేనా, హ్యాండ్స్ చూస్తే ఇది అనేటప్పుడు మనం ఇలా, ఓకేనా, టిప్ ఆఫ్ ద ఫింగర్స్ నుంచి ఇలా అంటుకుంటూ బయటికి, ఓకేనా, ఇలా నెడుతున్నట్టు. ఓకేనా, సో 1. ఓకేనా, అయిపోయాక మీ 2 హ్యాండ్స్ని ఇలా మళ్ళీ పిడికిల్లాగా బిగించి ఇక్కడ పెట్టి బ్యాక్ టర్న్ అవ్వండి. బ్యాక్ టర్న్ అయ్యి బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, సో మళ్ళీ చూస్తే 1 2. ఓకేనా, మళ్ళీ 1 2. ఓకేనా, 2 అయిపోయాక టోస్ పైన మీ వేస్ట్ షిఫ్ట్ చేయండి, అంటే ఇలా. ఓకేనా, 2 లెగ్స్ అట్లనే ఉంటాయి. తర్వాత సర్కిల్ చేయండి. సో ఇలా
సర్కిల్ 2 టైమ్స్ అయితే అంటాం 1 and 2 ఓకేనా. హ్యాండ్స్ చూస్తే ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి 2 టైమ్స్ చేస్తుంది ఓకేనా. మీరు హెడ్ని కూడా కొంచెం ఇలా అనండి ఓకేనా, సర్కిల్స్ చేయండి. సో 2 3 ఓకే, హెడ్ అనకపోయినా పర్లేదు మీ ఇష్టం. సో మళ్ళీ 1 బ్యాక్ 2 3 4 ఓకేనా. 4 కౌంట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 బ్యాక్ 2 3 ఓకే. 3 అయిపోయాక రైట్ లెగ్ ఏమో రైట్ సైడ్కి పెట్టి లెఫ్ట్ ఏమో ఇలా తీసుకురండి ఓకేనా. సో మళ్ళీ రైట్ లెఫ్ట్ ఓకేనా. సో చూస్తే మీరు ఇలా హ్యాండ్ మూవ్ అవుతుంది అనమాట. మనం ఇందాక ఇలా ఇలా అన్నాం కదా, అలానే మళ్ళీ పుల్ చేయండి. పుల్ చేసేటప్పుడు ఇక్కడ ఒక తాడు ఉందనుకోండి, మనకి తాడు ఇలా లాగుతుంటే కాలు వస్తుంది కదా, అలా. సో చూస్తే ఇలా ఓకేనా, పుల్ చేసి లెఫ్ట్ లెగ్ మళ్ళీ టో పైన పెట్టండి ఓకేనా. సో మళ్ళీ చూస్తే ఓకేనా. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాం. సో 1 2 3 4 5 ఓకేనా. 5కి మన 2 హ్యాండ్స్ ఇక్కడికి వస్తుంది. తర్వాత ఒకళ్ళు మన హిప్ని పట్టుకొని ఇలా లాగితే ఎలా అయితే వెళ్తామో ఫస్ట్ హిప్ వెళ్ళాలి ఓకేనా. సో 5 తర్వాత 6 ఓకేనా. తర్వాత రైట్ లెగ్ లిఫ్ట్ చేసి లెఫ్ట్ లెగ్ ముందు పెట్టండి 7 అండ్ నార్మల్గా లెఫ్ట్ లెగ్ని మళ్ళీ ముందుకు పెట్టాలి. ఒకసారి మళ్ళీ చూస్తే సో 5 కదా, 5 తర్వాత హిప్తో వెళ్ళి ఓకేనా రైట్ లెగ్ని పైకి ఎత్తి క్రాస్ పెట్టి మళ్ళీ బ్యాక్ లెఫ్ట్ లెగ్ వస్తుంది. సో మళ్ళీ కొంతమంది ఇక్కడ జంప్ కూడా చేస్తున్నారు. సో ఇలా మీ ఇష్టం, అది మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేయండి. సో 6 7 8 ఓకేనా. స్టార్టింగ్ నుంచి చేద్దాం. సో 1 2 3 4 5 ఓకే. ఇక్కడ కూడా మనం అనేటప్పుడు హిప్తో లీడ్ చేయండి. 5 6 7 8 ఓకేనా. మళ్ళీ చూద్దాం. సో మ్యూజిక్తో హ్యావ్ యూ ఎవర్ మెట్ బూమ్ 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 ఓకేనా. సో మళ్ళీ 1 2 3 4 5 6 7 8 ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 ఓకేనా. ప్రాక్టీస్ చేద్దాం ఫ్రమ్ టాప్ ఓకేనా. సో చూస్తే హూ wanna rock with Jenny, keep your head and nails done like Jenny, who's gonna get obsessed like haters, they don't really like Jenny because they can never ever be Jenny. But have you ever met boom 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 ఓకే. సో సెట్ 4 కూడా అయిపోయింది. ఇప్పుడు నేను సెట్ 5 ప్రీవ్యూ చూపిస్తాను. సో సెట్ 4 మనం లాస్ట్లో ఎక్కడ ఫినిష్ చేసాము, ఇక్కడ కదా. సో ఇక్కడ అయిపోయినాక మీరు మనం ఓకేనా ఇలా రైట్ లెగ్ కిక్ చేసి బ్యాక్ చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ ఏమో ముందుకు స్లైడ్ అవ్వాలి. సో ఇలా ఓకేనా. సో చూస్తే 1 2 ఓకేనా. సో హ్యాండ్స్ చూస్తే ఈ కౌంట్స్కి ఇలా పట్టుకొని గ్రాప్ చేసి వెనక్కి అంటాం. సో ఇలా ఓకేనా. సో మళ్ళీ చూద్దాం. సో కిక్ చేసినప్పుడు హ్యాండ్స్ ఓపెన్ అయితే మళ్ళీ పుల్ చేసి ఇట్లా వస్తాం ఓకేనా. 2 సో చూస్తే 1 2 తర్వాత రైట్ లెగ్ లిఫ్ట్ అవుతుంది. సో 3 అండ్ 4th కౌంట్లో మనం మళ్ళీ రైట్ సైడ్కి టర్న్ అవుతాం, లెగ్ ఏమో రైట్ సైడ్కి వెళ్తాం. అలానే సేమ్ లెఫ్ట్ కూడా లెఫ్ట్ పైకి మళ్ళీ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తుంది. సో మళ్ళీ చూస్తే 4 5 6 7 ఓకేనా. సో హ్యాండ్స్ చూస్తే ఇక్కడ లెఫ్ట్ ఓకేనా, రైట్ లెగ్ లిఫ్ట్ అయినప్పుడు రైట్ హ్యాండ్ని ఇలా ఒకసారి సాఫ్ట్గా అంటాము, తర్వాత షార్ప్గా ఇది తీసుకొస్తాం, మళ్ళీ లెఫ్ట్ సాఫ్ట్ అండ్ దెన్ షార్ప్గా లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. సో చూస్తే 1 2 3 4 5 6 ఓకేనా. సో మళ్ళీ చూద్దాం 1 2 3 4 5 6 ఓకేనా. సిక్స్త్ మనం లెఫ్ట్ సైడ్కే టర్న్ అవుతాం కాబట్టి తర్వాత కొంచెం స్క్వాట్ చేసి హ్యాండ్ ఏమో ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టేసి రైట్ 2 టైమ్స్ హిట్ చేస్తాం అనమాట. 7 8 ఓకేనా. చేసేటప్పుడే మనం ఓకేనా హిట్ చేసేటప్పుడు హిప్ పైకి వస్తుంది, మళ్ళీ కిందకి పైకి కిందకి. సో 1 2 ఓకేనా. సో స్టార్టింగ్ నుంచి సో 1 2 3 4 5 6 7
8. ఓకేనా, మళ్ళీ చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, మళ్ళీ 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఒకసారి సెట్ 1 నుంచి సెట్ 5 దాకా ప్రాక్టీస్ చేద్దాం. Who wanna rock with Jenny? Keep her head done, nails done like Jenny. Who's gonna get obsessed like haters don't really like Jenny, cause they could never ever be Jenny. But have you ever met? Boom 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 boom. ఓకే, సో సెట్ 5 కూడా అయిపోయింది. సెట్ 6 చూపిస్తాను ఒకసారి, మీకు ప్రీవ్యూ చూపిస్తాను. సో ఇక్కడ అయిపోయింది కదా. సో 1 2 3 4 5 6 7 8. ఓకేనా, చూస్తే ఇది అయిపోగానే ఓకేనా కింద కూర్చోండి. ఓకేనా, కింద అయ్యాక 2 times పైకి రండి. ఓకేనా, పవర్తో 1 2. ఓకేనా, స్ట్రైట్ లెగ్స్ పెట్టండి. సో చూస్తే హ్యాండ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టేసి రైట్ ఇలా సర్వ్ చేసినట్టు పెట్టి కొంచెం క్రాస్ అవ్వండి. ఓకేనా, సో రైట్ షోల్డర్ని కింద ఉంచండి. సో చూస్తే 1 2. ఓకేనా, తర్వాత చెస్ట్ అవుట్ అయ్యి 3 times ఇలా హ్యాండ్ కూడా ఇలా అంటుంది. సో రైట్ నుంచి లెఫ్ట్కి 2 times చెస్ట్ హిట్ చేయండి. సో అవుట్ సైడ్ 1 2. ఓకేనా, సో మొత్తం చూస్తే 1 2 3 4. ఓకేనా, 4th అయిపోయాక నేను మీకు చెస్ట్ షోల్డర్ అండ్ హిప్ చెప్పాను కదా, అదే వస్తుంది అనమాట. సో ఇలా ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ 4 counts ఇలానే ఉంటాయి. ఇలా ఎల్ షేప్ లేదా జే షేప్ లాగా చేసి 4 times ఇలా హిట్ చేయండి. 1 2 3 4. హ్యాండ్స్ ఇప్పుడు చెస్ట్ అండ్ షోల్డర్ ప్లస్ హిప్ చూస్తే సో 1 2 3 4. ఓకేనా, హిప్ కూడా వస్తుంది. సో 1 2 3 4. ఓకేనా, కొంచెం కొన్నిసార్లు ఒక 2 times రైట్ని ఇలా గేజ్ని అటు ఇటు చూడండి. సో హే అన్నట్టు. ఓకేనా, సో మళ్ళీ చూస్తే 1 2 3 4 5 6 7 8. ఓకేనా, మనం కొంచెం టర్న్ కూడా అవుతూ ఉంటాం ఇలా. ఓకేనా, సో మళ్ళీ 5 6 7 8. సో స్టార్టింగ్ నేను నేర్పించిన ఎలిమెంట్ ఇప్పుడు ఇక్కడ బాగా పనికి వస్తుంది. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, సో 8 counts అయిపోయినాక ఒకసారి సెట్ 1 నుంచి సెట్ 6 దాకా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. సో who wanna rock with Jenny? Keep your head down, nails done like Jenny. Who's gonna get obsessed like haters they don't really like Jenny, cause they could never ever be Jenny. But have you ever met? Boom 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 and a boom 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 boom. Have you ever met? Boom boom boom. ఓకేనా, 4 times వస్తాయి. సెట్ 6 కూడా అయిపోయింది. సెట్ 7 చూపిస్తాను. సెట్ 6 మనం ఇక్కడ అవ్వగొట్టాం కదా. సో మళ్ళీ హ్యావ్ యు ఎవర్ మెట్. ఓకేనా, సో ఇదే చాలా చిన్నదే సెట్ 6 అండ్ సెట్ 7. సో చూస్తే మనం కౌంట్స్తో చూపిస్తాం. సో 1 2 3 4 5 6 7 8. ఓకేనా, సో చూస్తే మనము ఓకేనా మీ వెయిట్ అంతా మళ్ళీ లెఫ్ట్ లెగ్ పైన షిఫ్ట్ చేసి రైట్ లెగ్నేమో కొంచెం బెండ్ చేసి రైట్ సైడ్ వైపు కిక్ చేసి ముందుకు కిక్ చేయండి. సో బ్యాక్ అండ్ ఫ్రంట్. ఓకేనా, సో కిక్ చేయాలి బ్యాక్ ఫ్రంట్. ఓకేనా, మళ్ళీ లెఫ్ట్ లెగ్ పైన వెయిట్ షిఫ్ట్ చేసి రైట్ లెగ్ బెండ్ చేసి గాల్లోనే రైట్ వైపు అండ్ లెఫ్ట్ వైపు కిక్ చేయాలి. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ కిక్ చేస్తారు. సో బూమ్ లాగా. ఓకేనా, సో మళ్ళీ చూస్తే 1 2. ఓకేనా, 2లో మనం కాలు కింద పెడతాం. సో 3rd కౌంట్లో లెఫ్ట్ లెగ్ కూడా ముందుకు తీసుకొస్తాం. ఓకేనా, మళ్ళీ సో చూస్తే 1 2 3. ఓకేనా, మళ్ళీ చూద్దాం. సో కిక్ 2 3. ఓకేనా, సో ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో ఇలా మళ్ళీ ఇలా కొంచెం దూరం హ్యాండ్స్ పెట్టండి ఇలా. ఓకేనా, ఇలా పట్టుకున్నట్టు చేసి సో కిక్ చేయండి. ఓకేనా, సో మన హిప్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట ఆ కిక్కి. ఓకేనా, సపోర్ట్ చేస్తుంది.
సో చూస్తే 1 ఓకేనా. సో మళ్ళీ 1 2 3 హ్యాండ్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి ఈ 3 కౌంట్స్లో. మళ్ళీ 1 2 3 ఓకేనా. థర్డ్ అయిపోయాక హిప్ని ఇలా పైకని తర్వాత బాడీ వేవ్తో ముందుకు వస్తాం. సో హిట్ అండ్ బాడీ వేవ్, హిట్ బాడీ వేవ్ ఓకేనా. హ్యాండ్స్ ఏమో హిట్ చేసినప్పుడు మన హిప్ కూడా ముందుకు వస్తుంది. సో ఇలా ఓకేనా, బాడీ వేవ్తో ముందుకు వస్తాం. సో మళ్ళీ చూస్తే 1 2 3 4 మొత్తం కంటిన్యూషన్. సో హిప్ అవ్వగానే ఇలా మనం ముందుకు వస్తాం ఓకేనా. మళ్ళీ సో 1 2 3 అండ్ హిట్ 4 ఓకేనా. మనం ఇలా పైకి రాగానే హ్యాండ్స్ వచ్చేస్తాం అన్నమాట ఇలా ఓకేనా. 5 6 7 8 మళ్ళీ ఇందాక మనం ఇలా అన్నట్టే చెస్ట్ అండ్ హిప్ కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా అవుతుంది అనమాట. కాకపోతే ఇలా ఓకేనా. 2 ఫింగర్స్ చూపించుకుంటే ఇండెక్స్ ఫింగర్స్ చూపించుకుంటూ రైట్ సైడ్ ఒకసారి, మధ్యలో ఒకసారి, లెఫ్ట్ సైడ్ 2 times ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో 1 2 3 4 5 6 7 8 మళ్ళీ ఒకసారి చూద్దాం. సో హ్యావ్ యు ఎవర్ మెట్ బూమ్ హా 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 ఓకేనా. సో మళ్ళీ 1 2 3 4 5 6 7 8 ఓకేనా. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో 1 2 3 4 5 6 7 8 ఓకే. సో సెట్ 7 కూడా అయిపోయింది, లాస్ట్ సెట్. ఒక 2 times ప్రాక్టీస్ చేద్దాం ఫ్రమ్ టాప్ ఓకేనా. సో చూస్తే who wanna rock with Jenny, keep your head and nails done like Jenny, who's gonna get obsessed like haters, they don't really like Jenny because they can never ever be Jenny. But have you ever met boom 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 boom? Have you ever met boom boom? But have you ever met? Have you ever met? ఓకేనా. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. సో స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ టాప్. సో who wanna rock with Jenny, keep your head and nails done like Jenny, who's gonna get obsessed like haters, they don't really like Jenny because they can never ever be Jenny. But have you ever met boom 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 boom? Have you ever met boom boom? But have you ever met? Have you ever met? ఓకేనా. సో మన డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే అయిపోయింది. మీరు మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను ఆల్రెడీ షార్ట్స్లో డిఫరెంట్ స్పీడ్స్తో తీసి పెట్టాను, మీరు అక్కడికి వెళ్ళి మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయండి ఓకేనా. డిఫరెంట్ స్పీడ్స్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. 50% 75 and then 100% నార్మల్ పర్సెంటేజ్ ఇలా చేయొచ్చు మీరు డ్యాన్స్ ఓకేనా. 50ది ప్రాక్టీస్ అయిపోయాక 75కి వెళ్ళి ఆ షార్ట్తో ప్రాక్టీస్ చేసి మళ్ళీ వేరే షార్ట్కి వెళ్ళండి, నార్మల్ స్పీడ్తో ప్రాక్టీస్ చేయండి ఓకేనా. అలానే మీకు ఏమైనా కొత్త కేపాప్ సాంగ్ నేర్పించాలంటే మీరు కామెంట్ డౌన్ చేయండి, నేను చూసి నేర్పిస్తాను ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. బాయ్.